తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేముకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉండెను. దానికి 5 మంటపములు కలవు, కదిలించట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో వ్యాధిగ్రస్తులు, గుడ్డివారు, కుంటివారు, కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడును. యేసు వాడు పడి ఉంటను చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ వ్యాధిగ్రస్తుడు, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లోకి దించుటకు నాకు ఎవరు లేడు గనక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసును లేచి పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థ పొంది తన పరిపెత్తుకొని నడిచాను. దేవుని పిల్లారా, ఇక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉన్నది. బెతెస్దా అనగా అర్థం ఏమిటంటే కరుణగల గృహము, దయగల ఇల్లు అని అర్థం. బెతెస్దా అనగా కరుణగల గృహము, దయగల ఇల్లు అని అర్థం. అక్కడ ఎవరంటే ఇక్కడ అనేకమైన రోగులు బాగుపడిపోతున్నారు. ఒక దేవదూత వచ్చేసి నీళ్లు కదిలించబడ్డప్పుడు మొదటగా దిగిన వారు బాగుపడిపోతున్నారు. ఆ విధంగా అనేకులు మేలు పొందిన దాన్ని బట్టి ఈ యొక్క 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడు కూడా అక్కడ పడి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోకి దిగి 38 ఏళ్ళ నుండి బాధపడుతున్న వ్యాధిగ్రస్తుడు కనబడుతున్నాడు. అక్కడ పడి ఉంటే చూచి యేసుప్రభు వారు వచ్చి ఆయనతో మాట్లాడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుప్రభు వారికి ఒక పేరు, వాడైన స్థలములకు ఏదీను మనము కలిగిచి వాడు కనుక మొదటిగా మనము చూచినలా ఆదికాండము నుండి మొదలుకొని కనిక మరియమ్మ గారి వరకు వచ్చినప్పుడు అనేక ప్రవక్తలు పంపి అనేక రీతిలుగా చేసినను ఏ విధమైన ప్రతిఫలము లేకుండా పోయింది. చివరిగా 4000 సంవత్సరములకు దేవదేవుడైన ప్రభు పరనున్న ప్రభు ఈ భూలోకానికి మానవ రక్షణార్థమై ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చి రక్షణ కార్యం పూర్తి చేశాడు. అలాగని ఇక్కడ మనం చూసినప్పుడు 38 ఏళ్ళ నుండి ప్రభు పడి ఉన్న అతన్ని ప్రభువారు చూచి ఏం చేసుకొచ్చాడంటే అతని దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. బహుకాలం నుండి బాధపడుతున్న పడి ఉన్న వాడిని చూచి బాధపడుతుండు కనుక అతన్ని చూచి ఆ స్థితిలో ఉన్న వాడిని చూచి నువ్వు స్వస్థపడకోరుచున్నావా అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అంటే ఇక్కడ యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తూ ఒక మాట కనబడుతుంది. ఈయన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిక చేత ఎండిపోచున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. ప్రభు ఎందుకు వచ్చాడు ఆ రోగి దగ్గరికంటే ఇక్కడ దీన దరిద్రులను నీళ్లు వెతుకుచున్నారు. మొదటగా నీళ్ళలో దిగినవాడు బాగుపడిపోతున్నాడు కనుక వెతుకుతున్నారు కాబట్టి బాగుపడిపోతున్నారు కనుక ముందు వెళ్ళినవారు మరి బాధపడుతున్న వాడిని చూచి జాలిపడే దేవుడు యేసు ప్రభువారు కనుక ఇక్కడ ఏమంటుండే ప్రవక్త, యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. అంటే అతని పట్ల దేవుడు ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడో ఇక్కడ ఈ వాక్యం బట్టి మనం చూస్తున్నాం. అదే కాకుండా నీళ్ళ గురించి మనం చూస్తున్నాం. నీళ్ళలో మునిగినవాడు బాగుపడిపోతుండే కనుక ఎలీషా కాలంలో మరియు నయామాను వచ్చాడు. వచ్చినప్పుడు ఏదో నన్ను పట్టుకొని ప్రార్థిస్తాడు అనే రకరకాల భావించాడు. కానీ ప్రవక్తని ఎలీషా ముట్టుకోలేదు. యొర్దాను నదిలో 7 మార్లు మునిగి రమ్మన్నాడు. నీటికి ఒక ప్రాముఖ్యత చూస్తున్నాం పాత నిబంధన కాలంలో. ఆయన చెప్పేదాన్ని బట్టి పోయి 7 మార్లు మునుగానే పసిపిల్ల దేహంగా మారిపోయింది. కనుక నీళ్ళకొక ప్రాముఖ్యత మనం చూస్తున్నాం పాత నిబంధన కాలంలో. కొత్త నిబంధన కాలంలో మనం చూసినప్పుడు ప్రభువారు నీటిని ద్రాక్షరసంగా మార్చేశాడు. ఇక దేవుని పిల్లారా, ఈ యొక్క అనారోగ్యం గలవాన్ని బట్టి చూస్తే మరి నీళ్ళు వెతుకుతున్నారు కాబట్టి నీళ్లు దొరకనందున ఆయన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో దిగివచ్చి ఇక్కడికి మన రక్షార్థం వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా పని పట్టుకొని మన కొరకు వచ్చిన ప్రభు వాళ్ళ కొరకు కూడా వచ్చాడు కాబట్టి ఆయన దగ్గరికి పోయి పడిన వాడిని చూశాడు.
కారణం ఏంటంటే మరొక విషయం చూస్తే 44వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు ప్రభు. 44వ అధ్యాయము 26వ వచనం చూస్తున్నాం. ఏంటంటే, నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, దాని పాడిన స్థలములను బాగు చేయవాడు నేనే, పాడైన జీవితములను బాగు చేయవాడు ఆయనే. 40వ అధ్యాయంలో చూస్తే సొమశిలి వారికి బలమిచ్చేవాడు నేనే. అక్కడ ఆ మాట చెప్పుకొచ్చాడు, ఇక్కడ ఈ మాట చెప్పాడు. కనుక దేవుని బిడ్డలారా, మరొక విషయం మనం చూసినప్పుడు యెషయా గ్రంథంలోని 61వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే ఇంకొక మాట మనకు కనపడుతుంది. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడిన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములు నూతనంగా స్థాపింతురు, తరతరం నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. 38 సంవత్సరాలు పడి ఉన్నాడు నిరాశ చేత. పడి ఉన్న అతన్ని బాగు చేయటకు ప్రభు దిగివచ్చి ఆయనతో మాట్లాడుచున్నాడు. కారణం ఏంటి అంటే, ఒక మనిషి బాధపడట ఆయనకి ఇష్టం లేదు, ఒక మనిషి దుఃఖించుట ఇష్టం లేదు. ఎన్ని సంవత్సరములు వేచి అతడు అక్కడ ఉన్నదాన్ని బట్టి దేవదేవుడు జాలిగెళ్ళేవాడు కాబట్టి చూచి ఆయన దగ్గరకు వచ్చాడు. అదే కాకుండా యోహాను సువార్తలో మనము చూసినప్పుడు 2వ అధ్యాయం 24వ వచనం చూస్తే ఇంకో మాట ప్రభువారు అంటారు, అయితే యేసు అందరిని ఎరిగినవాడు, ఆయన తన వారి వశం చేసుకోలేదు, ఆయన మనుషులను ఆంతర్యం ఎరిగినవాడు, అందరిని ఎరిగినవాడు, ఎవరు ఎటువంటి వారో, ఎవరు ఏ విధంగా ఉన్నారో అని చెప్పి ఎరిగినవాడు. కాబట్టి ఆయనకు విడుదల సమయం వచ్చింది కాబట్టి ప్రభువారు తమ మనిషిని ఆంతర్యం ఎరిగినవాడు కాబట్టి ఆయన దీనస్థితిని చూసి దేవదేవుడు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. 139వ కీర్తనలో మనం చూసినలా, నాకు తలంపు పుట్టక ముందే నీకు తెలుసు, నేను కూర్చుంటా మాట్లాడటం నీకు తెలుసయ్యా అంటాడు. అతని స్థితి ఏందో ప్రభువుకు బాగా తెలుసు. కాబట్టి దేవదేవుడు ఆయన ఏం చేసుకొచ్చాడంటే, పని పట్టుకుని అక్కడికి వచ్చేసాడు. వచ్చేసి ప్రభు అన్న మాట ఏంటంటే, ఇక్కడ మనం చూసేది పడిన వాడిని చూచి ప్రభు అన్న చక్కటి మాట ఏంటంటే, ఇక్కడ నీవు స్వస్థత కోరుచున్నావా, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, అది వ్యాధిగ్రస్తుడు, అయ్యా నీళ్లు కదిలింపను, నన్ను కోరినట్టుకు దించుటకు నాకు ఎవరు లేడు గనక నేను వచ్చినంతలో మరొక నాకంటే ముందుగా దిగునైన ఆయనకు ఉత్తరం ఇచ్చాను, నీవు స్వస్థపడగోరుచున్నావా. ఎందుకు ఈ మాట వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నాడంటే, మనము నిర్గమకాండములో చూస్తే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ప్రభు తప్ప ఏ వ్యక్తి కూడా అడిగాడు ఆ విధంగా. అందుకే ప్రభు ఈ విధంగా ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇంకనూ మనం ఆయన జీవితం గురించి ఆలోచన చేసినప్పుడు ఇన్ని చూసిన ప్రభు ఆయనతో ఈ మాట మాట్లాడుతున్నాడు కనుక, మరొక మాట ఏమిటంటే, ఇంతగా మాట్లాడగల కారణం ఏంటని మనం పరిశీలన చేసినప్పుడు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూస్తున్నాం. ఏమిటి అక్కడ అంటే, నీ యవన కాలం నువ్వు చూపిన వాత్సల్యమును, నీ వైవాహిక ప్రేమ నేను జ్ఞాపకం చేసుకొంచున్నాడు. అందుకే యవన కాలంలో కాడి మోయటం మేలు. యవన కాలంలోనే మనం ఇప్పుడు కష్టపడాలి, యవన కాలంలోనే ప్రార్థించాలి, యవన కాలంలోనే సువార్త ప్రకటించాలి, యవన కాలంలోనే మనము ఏదైనా ప్రభు కొరకు ప్రయాసపడి చేసేది యవన దేశంలో తప్ప వృద్ధులైన తర్వాత చేయలేరు. కనుక యవన కాలంలో ప్రభు కొరకు ఆయన ఎంత కష్టపడ్డాడో. మరి నేనేమంటుండే ఇక్కడ, నీ యవన కాలంలో నువ్వు చూపిన ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. యవన కాలంలో మనం ఎంత కష్టపడితే అంతగా దేవుడు జ్ఞాపకం చేసుకొని కష్టకాలంలో మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడి మనకు కలిగిన శ్రమను లేక బాధను, ఇరుకులు, ఇబ్బందులు విడిపించి మనల్ని ఎత్తి పట్టుకుంటాడు, సంతోషింపచేస్తాడు ప్రభు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ రైలు మిషన్లో ఒక సేవకుడు ఉన్నాడు, సుజీవరావు గారు అని. ప్రభు చెప్పాడయ్యా అని చెప్పి అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చెయ్యి అన్నప్పుడు, పో అడవి మనిషి అని అన్నాడు.
అలాగని ఈ బ్యాగ్ పట్టుకొని ఒరిస్సాకి వెళ్ళిపోయాడు యవ్వన కాలంలో. ఒరిస్సాకి వెళ్ళిపోయి గొప్ప సేవ చేశాడు. ఆయన ప్రార్థన జీవితం, సన్నిధి అనుభవము ఎంతో గొప్పది, మోకాళ్ళ అనుభవం. ఆయన చేసిన ప్రార్థన జీవితం బట్టి ఆయన ప్రార్థిస్తుండంటే ఆ పులులన్నీ వచ్చేసి అడవిలో మోకరించి ఇట్లా చూస్తూ ఉండేటి. కలెక్టర్ గారు వచ్చి చూస్తూ ఉండేవారు. ఏంటి ఈ మనిషి ఏంటి, ఆ పులులేంటి మోకరించి చూడటం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపడిపోయారు. ఆ యవ్వన కాలం ఆయన పడ్డ కష్టము, వేదన, బాధ, ప్రభు కొరకు, మైల్ మిషన్ కొరకు పడ్డ బాధ, సేవ విధానము నిలిచున్నది. ఒక్క బిడ్డకు మైల్ మిషన్ సేవకునికి పెళ్లి చేశారు. ఆ అల్లుడు బిడ్డ కలిసి కూడా తండ్రి యొక్క కష్టాన్ని ఏం చేస్తుందంటే, బిడ్డ భర్తను ఇరువురు కలిసి భుజాల మీద వేసుకొని ఆ ఒరిస్సా చుట్టుపక్కల గ్రామాలన్నిటికి కూడా పోయి సేవ చేస్తున్నారు. ఈ సంవత్సరం 2000 మంది వచ్చారు మహాసభలకు. కనుక దేవుని బిడ్డలారా, యవ్వన కాలంలో నువ్వు చేసింది దేవుని కొరకు, దేవుని కొరకు కష్టపడ్డది, ఇచ్చింది, కన్నీరు కార్చింది, ప్రార్థన చేసి ఆత్మ నడిపించింది. ఎన్ని గంటలు ప్రభు కొరకు ప్రార్థన చేశావో, కన్నీరు కార్చావో, ఎన్ని ఆత్మ నడిపించావో యవ్వన కాలంలో ప్రభు సన్నిధిలో రాయబడుతుంటుంది. ఈ గురించి అవసరం ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు, నీ దగ్గరికి వస్తా అంటాడు. జ్ఞాపకం చేసుకొని దేవుని పిల్లారా, ప్రభు యొక్క ప్రేమ ఇక్కడ అతని మీద కనపడుతుంది. ఈ ప్రేమ స్వరూపిన ప్రభు ఆయన మీద చూపించిన దాన్ని బట్టి ప్రభు కూడా గుర్తు చేసుకొని, యవ్వన కాలంలో నీవు చూపిన ప్రేమ, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కనుక దేవుని బిడ్డలారా, మేము కూడా ప్రభు నమ్ముకున్న తర్వాత మరియు సువార్త సేవకను మేము వెళ్తున్నాం. సువార్త సేవకు వెళ్తుంటే ఆ ప్రాంతంలో మందమారి దాటిన తర్వాత దేవపూరు సోదరుడు ఇద్దరు కలిసి వెళ్తున్నాం. వర్షం కొడుతుంది, ఆ వాగు దాటాలి. అక్కడ సోదరుడు ఉన్నాడు, యవనస్తుడు. అన్నయ్య మీరు రావాలంటే ఇరువురు కలిసి ఆ మూట బైబిల్లో తల మీద పెట్టుకొని మేము కొనుక్కొని గట్టిగా పట్టుకొని ఇంత దూరం వచ్చేసినాయి నీళ్ళు. అలాగే వెళ్ళిపోయాము దేవపూరు. పై వరకు రెడీ చేసి పెట్టిండు కూటం కొరకు, అందరిని సిద్ధపరిచాడు. పోయి సాక్ష్యం ఇచ్చి వాక్యం చెప్పి వచ్చాం. ఏమైనా కాలములో ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు దైవస్థాన్ని చేసేవాళ్ళు. ఉపవాసాలు చేసి ప్రయాసపడ్డాం. కాబట్టి ఈనాడు దేవుడైన ప్రభు జ్ఞాపకం చేసుకొని మా ఆయన కృప చూపాడు. అందుకొరకే దేవుని బిడ్డలారా, ఏది మనం చేయాలన్నా కూడా యమన దేశంలోనే చేయాలి. యమన దేశంలో చేసి వాటన్నిటికి ప్రతిఫలము మనము పెద్దవారి అయినప్పుడు, చాతగాని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ రోజున ఈయనకి ఎందుకు సహాయం చేస్తున్నాడు దేవుడు? నువ్వు స్వస్థపడ కోరుచున్నావని ఎందుకు అడుగుతున్నాడు అంటే ఏమంటుండే ఇక్కడ, నీ ప్రేమ నేను జ్ఞాపకం చేసుకొంచున్నా, నీ ప్రేమ నేను జ్ఞాపకం చేసుకొంచున్నా. నువ్వు నువ్వు ప్రేమించి ఎంతగా కష్టపడ్డావో అది నీ జ్ఞాపకం. ఆయన కొరకు మనం ఆయన ప్రేమించాలి, ఆయన కొరకు కష్టపడితే దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. సుందరుడి జీవితం కూడా యవన దేశంలో ప్రభువు నమ్ముకున్నాడు. నానా దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. మరి బావిలో వేసేశారు, మురిగిపోయిన శవాలున్న బావిలో. అందులో ఉండి దేవుడు విడిపించాడు. టిబెట్ దేశానికి వెళ్ళాడు, నేపాల్కి వెళ్ళాడు, బర్నాకి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. గొప్పవాడని చెప్పి ఈనాడు సుందర్ సింగ్ గారు అంటే అందరూ గౌరవిస్తూ అంటారు. యవన దిశలో చేశాడు, భక్తుడి పేరు తెచ్చుకున్నాడు. తల్లి కోరిక నా కుమారుడు భక్తుడు కావాలని చెప్పి చూసింది. తల్లి యొక్క కోరిక ఈయన నెరవేర్చాడు. ప్రభుని ఎత్తి చూపించాడు యవన దిశలోని సుందరుడు. కనుక దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో కూడా పడిన వాడిని చూసి నువ్వు స్వస్థపడగవచ్చున్నావా? ఆ ప్రశ్న నీకు నాకేస్తున్నాడు. నీవు కూడా స్వస్థపడగవచ్చున్నావా? నువ్వు బయటికి బాగా కనపడవచ్చు, కానీ నీ ఆత్మకు రోగం ఉన్నది. నీ మానసిక రోగమే నిన్ను నువ్వు పాడైపోతున్నావు. అని పట్టుకొని నిన్ను కూడా నేను స్వస్థపరుస్తా అని చెప్పి ఆ ప్రశ్న మనకు కూడా వేస్తున్నాడు దేవుడు. కొరికి ఆయన పిల్లమైన మనము ఆయన జ్ఞాపకంలో మనం ఉన్నాం కాబట్టి నన్ను అడుగుతున్నాడు. అతడు తన దీనస్థితి చెప్పుకున్నాడు. అయ్యా నా స్థితి ఇది అని చెప్పినప్పుడు
ప్రభువారు ఒక మాట అన్నాడు, యేసు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థ పొంది తన పరుపెత్తుకొని నడిచాను. వెంటనే మందులేదు 32 సంవత్సరాలు బాధపడ్డాడు. ప్రభు ఒక్క మాట సెలవిచ్చాడు, నువ్వు లేచి నడువు పరుపెత్తుకొని. వెంటనే పరుపెత్తుకొని నడిచాడు. ప్రభు ఎక్కడ కార్యం చేసినా అక్కడ విమర్శకులు ఉండేవారు, ప్రభువుని విమర్శించేవారు, తప్పులు బట్టేవారు ఉండేవారు. అదే కాకుండా ఆ దినము విశ్రాంతి దినము, ఆరాధన దినం కనుక ఏంటంటే యూదులు ఏం చేసుకొచ్చారంటే అతన్ని పట్టుకున్నారు. నువ్వు ఎట్లా బాగుపడ్డావు, ఏంటి చెప్పు, నాకెవరో నాకు తెలియదు, ఎవరో వచ్చి పరిపెత్తుకుని పొమ్మనగా నేను వచ్చేస్తాను, నాకు ఇంత మాత్రమే తెలుసు, నడగలుగుతున్నా అని చెప్పినప్పుడు ప్రభు దేవాలయానికి వచ్చేసాడు. దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో నీవు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీ కలకున్నట్టు ఇక నువ్వు పాపం చేయకమని చెప్పాను. వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజేశాను. ఎందుకు బట్టి వచ్చేసింది ఆ రోగం? ఇప్పుడు ప్రభు ఇక్కడ తేల్చేశాడు. ఏమన్నాడు? నీవు స్వస్థ పొందావు, ఎక్కువ కీడు నీ కలకున్నట్లు ఇక పాపం చేయకము. పాపం వల్ల రోగం బట్టి మరణము. కాబట్టి దేవుడి పిల్లారా ఇక్కడ తేల్చేశాడు అతను ఎందుకు వచ్చిందో ఆ రోగం, పాపము. కనుక దేవుడి బిడ్డలు విన్న మనము ఆజ్ఞ అతిక్రమం పాపం వల్ల వచ్చేది జీతం మరణం. కాబట్టి ఒకరి మార్గము సరిగా కనపడవచ్చు కానీ తుదకు మరణానికి తీసుకుపోతుంది. కనుక మనం జాగ్రత్తగా నడుచుకోవాలి కడవరి కాలము. కనుక దేవుని బిడ్డలారా అతను స్వస్థ పొందాడు, తన స్థితి ఏందో తను చూపించాడు. పొందడమే కాకుండా అతను సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభు కొరకు. నన్ను యేసు స్వస్థపరిచాడు, యేసు స్వస్థపరిచాడు చెప్పాలి. యేసు నన్ను ఈ విధంగా అభివృద్ధి చేశాడు, ఈ విధంగా నాకు కలిగిన అన్నిటికీ యేసు కారణం అని చెప్పాలి, యేసుని చూపించాలి. యేసుని కాక నీకు నువ్వు చూపించుకొని నీకు నీవు గొప్ప చేసుకోవద్దు. మనం తగ్గించుకోవాలి, దేవుణ్ణి హెచ్చించాలి. యేసు స్వస్థపరిచాడని చెప్తున్నాడు ఆయన. యేసు చూడండి, యేసు అనగా రక్షకుడు, శాపము పాపం విమోచించువాడు అని చెప్పి ప్రకటిస్తున్నాడు, వివరిస్తున్నాడు. ఎంత గొప్ప పని చేస్తున్నాడో ఆ బాగుపడ్డ వాని విషయం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనకు వచ్చేసింది ప్రశ్న ఏంటంటే, అతను పాపస్థితిని బట్టి పడిన దాన్ని బట్టి ప్రభు ఆయన బాగు చేశాడు, నేనే స్వస్థపరిచినానని చెప్పి గ్రహించేపటి చేశాడు. చివరికి ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు యూదుల మధ్య. అయితే నేను ఒకటి ప్రశ్న వేసుకోవాలి. చూస్తున్నాం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం చూస్తున్నాం. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతే వారు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అటు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేనిలని నీ ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభం దాని చోట నుండి తీసివేత్తును. అన్ని కూడా స్వస్థపడకూడదు అంటుండు. కాబట్టి మరి మనకు కూడా స్వస్థత ఉండలేదు, మనం కూడా బాగులేకుండా ఉంటున్నాం, అని విధంగా బలహీనమైపోతున్నాం. కారణం ఏంటి? మనకు చెప్తున్నాడు, నీవు మరి ఏ స్థితిలో పడిపోయావు? నేను పడిపోయిన వాడిని నేను దర్శించి అతను బాగు చేశాను. నేను నిన్ను కూడా బాగు చేయాలని చెప్పి చూస్తున్నా, నేను నిలబెట్టాలని చూస్తున్నా, నేను హెచ్చించాలని చూస్తున్నా. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో నువ్వు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుము. దిద్దుబాటు మాసం. కనుక దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. అనగంటే మన పాత అలవాట్లు, పాత బుద్ధులు, పాత అలవాట్లు, పాత కోరికలు, పాత చూపులు ఇవన్నీ మానుకోవాలి. పోయి దానిలో పడిపోవటం, తెచ్చిపెట్టుకోవటం ఇవన్నీ చేసుకోకుండా మారు మనసు పొందాలి. అంటే పాత అలవాట్లు అన్నిటినీ కూడా మనం చనిపోవాలి, నూతనంగా మనము జీవించాలి, మనసు మారాలి. మార్పు లేని మానవుడు ఆ తీర్పు దినం అన్నాడు ప్రభు. తీర్పు దినం ఒక్కొక్కరికి ఒక తీర్పు దినం ఉంది. ప్రతిదీ వరుసగా పెట్టి అడుగుతాడు. మారు మనసు పొందాలి. నేను బాగానే ఉన్నాడు, బాలేడు కాబట్టి పోయి చెప్పి అడిగిండు, నాకేం అవసరం అని చెప్పి అనుకోబోకు. నీకు కూడా అవసరం, నాకు కూడా అవసరం. ప్రభు అందరిని అడుగుతున్నాడు దృష్టి పెట్టి. అందరూ ఎరిగినవాడు, ఆంతరిని ఎరిగినవాడు కాబట్టి అంటున్నాడు ప్రభు ప్రేమ చేత. జ్ఞాపకం చేసుకొని దేవుని బిడ్డలారా నీ మనసు మార్చుకో, మారు మనసు పొందు. ఏం చేయాలి? మారు మనసు పొంది మొదటి క్రియలను చేయి.
తొలి రోజులల్లా ఎంతో ప్రేమ చేస్తాం, ఎంతో ప్రార్థన చేస్తాం, ఎంతో అన్ని విధాలా చేసుకొస్తూ ఉంటాం. చివరిగా నడుస్తుంటే ఏమైపోతుంది, అంతా పోతుంది. ఇక మిగిలేది ఎక్కడుంటే గొంగోడి అక్కడేసినట్టే ఉంటుంది. అలాగుండదు భక్తి జీవితం. ఎవరికి వారే తెచ్చుకోవాలి, ఎవరి వారే మనసు మార్చుకొని ప్రారంభించిన ఈ యొక్క భక్తి జీవితము చివరి వరకు మన ప్రభు పిలిచేంత వరకు కాపాడుకోవాలి. అంటే మనం ఇంతవరకు దేవుని అనుకొని మోసపడిపోయి, అది కాకుండా మనము ఎక్కడెక్కడ తప్పిపోయామో దిద్దుబాటు మాసు కనుక పరిశీలన చేసుకొని దిద్దుకొని యేసుక్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండు అంటాడు పౌలు భక్తుడు. యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు కలిగి ఉండుడి, అది మారు మనసు అంటే యేసు ప్రభు మనసు. యేసు ప్రభు యొక్క తలంపు, ఆలోచనలు, ఆయన తలంపులతో ఆలోచనలతో మన తలంపులు, మన ఆలోచనలు కలిగి ఆయనలాగా బ్రతకాలి మనం ఈ లోకంలో. మారు మనసు అంటారు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఏమిటంటే, నీవు స్వస్థపడదు, నీకు స్వస్థత రావాలంటే, నువ్వు బాగుపడాలంటే, పైకి రావాలంటే, నేను అందరూ గొప్పగా ఎంచాలంటే నీ మనసు మార్చుకొని ప్రభుని యేసుక్రీస్తు మనసు కలిగి ప్రభు కొరకు జీవించు. నిన్ను ప్రభు స్వస్థపరుస్తాడు. ఆయన కొరకు మనసు మార్చుకొని జీవిస్తే ప్రభు నిన్ను హెచ్చిస్తా అంటాడు. కొద్ది మాటలను బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ మాటలు మాలో ఫలించడం దీవించి మీరు అక్కడికి ఆయత్తపరచమని దేవా, మారు మనసు తగిన ప్రభు జీవితము దయచేయి, యేసుక్రీస్తు కలిగిన మనసు దయచేయి, క్రీస్తు సువార్త రీతి ప్రవర్తన దయచేసి నీ సాధనంగా మనం వాడుకొని మనం దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరణాత.